మీకు హాలిడే కదా. హాయ్ ఫ్రెండ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సేమియా ప్రిపేర్ చేస్తున్నాను. స్వీట్ సేమియా ప్రిపేర్ చేయడం ఎవరికి రాదండి. ఈ రోజుల్లో అందరికీ అన్నీ వచ్చేసు. అందుకని నేను సేమియా గురించి అయితే నా స్టైల్లో నేను ఎలా చేస్తున్నానో వీడియో అయితే చూడండి. ఈలోగా నేను ఒక చిన్న కథనైతే నేను మీకు చెప్పబోతున్నాను, వినండి. ఒక ఒక ఊరిలో, రామాపురం అనే ఊరిలోని గోవిందుడు అనే ఒక యువకుడు ఉండేవాడు. చిన్నప్పటి నుండి వాడి తల్లిదండ్రులు చనిపోతే గ్రామస్తులంతా కలిసి అతన్ని పెంచారు. కష్టపడకుండా తిండి దొరుకుతున్నంతసేపు వాడు చాలా సోమరిగా తయారయ్యాడంట. గోవిందుని చూసి గ్రామంలో మిగతా పిల్లలు, యువకులందరూ కూడా చెడిపోతారేమో అని గ్రామస్తులంతా ఏం చేశారంటే ఆ గోవిందుని గ్రామం నుంచి బహిష్కరించారంట. అప్పుడు ఊరి చివరిని ఒక సదానందుడు అనే చెప్పి ఒక గురుకులు ఒక ఒక అతను నడుపుతూ ఉండారంట. గురుకులు పాఠశాలను నడుపుతున్నారంట. ఆయన చెప్తున్నారంట, తేనెటీగలు మకరందాన్ని సేకరించడం కోసం నిరంతరం శ్రమిస్తూనే ఉంటాయి అని. అప్పుడు చిన్న ప్రాణులవి అవే ఆహారం కోసం అంత కష్టపడుతుంటే మనుషులం మనం ఎంత కష్టపడాలో ఆలోచించండి అని అంటే, ఈ మాటలన్నీ విని గోవిందుడి మీద ప్రభావం చూపించాయంట. అప్పుడు ఆయనకి అనిపిస్తుంది అనమాట, ఏం చేయాలి ఏంటి అన్నది. అప్పుడు గోవిందుడు ఆ సదానందుడి దగ్గరికి వచ్చి విద్యాభ్యాసం పూర్తి చేసి రాజుగారి ఆ మొప్పి పొంది రామపురానికి అధికారిగా నియమించబడతాడంట. అప్పుడు ఆ గ్రామంలోని యువత అందరూ కూడాను ఆ యువతకి గోవిందుడే ఆదర్శం అని శభాష్ గోవిందు అని చెప్పి ఆ ఊరోళ్ళందరూ చెప్తారట. ఏ ఊరి ప్రజల దగ్గర అయితే అవమానించబడ్డాడో అదే ఊరికి ఆ ఊరిలో ప్రజలే వాళ్ళని అభిమానంగా ఆ గోవిందుని మళ్ళీ రిటర్న్ తీసుకుంటారనమాట. అందుకేనేమో అంటారు పెద్దలు కష్టే ఫలి అని. ఈ కథలో ఇంత నీతి ఉందా అని వినగానే నేనే షాక్ అయిపోయా. కానీ చాలా బాగుంది కదా. మీకు కూడా ఈ కథ నచ్చినది అనుకోండి, వెంటనే లైక్ చేయండి. మీకు ఇంకా ఇలాంటి కథలు మరిన్ని వినాలి అని అంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సేమియా అయితే బాగా రెడీ అయిపోయింది. ఇప్పుడు సేమియా బాగా ఉడికిన తర్వాత పంచదార వేసుకున్నాను. అటుపక్కనేమో నేను అటుకులు పులిహార చేస్తున్నాను. అవి ఏమీ లేదండి, అటుకులు మనం తాలింపు దినుసులు అన్నీ వేసుకుంటాం, అటుకులు కూడా వేసుకుని తాలింపు వేసుకుంటాం. బాక్స్ అయితే రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.